ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిర్డీ సాయిబాబా భౌతికంగా జీవించి ఉన్న కాలంలో వీలైనప్పుడల్లా తిరుగలతో గోధుమల్ని విసురుతుండేవారు. మరి ఈ విసరడంలోని ఆధ్యాత్మిక పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చంద్రగ్రహణం సంభవిస్తోంది. రాత్రి 1:22 ప్రారంభమవుతుంది, 1:53 విడుస్తుంది. ఇది స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి తులారాశి వారు చక్కటి ప్రక్రియలు చేసుకోవడం ద్వారా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. దాన ధర్మాలు అలాగే జపాది కార్యక్రమాలు మరుసటి రోజు చేసుకున్నట్టయితే ఈ గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి దోషం నివృత్తి ఏర్పడుతుంది. ఈ చంద్రుడి యొక్క పరిస్థితి ఈ గ్రహణ సమయంలో బలహీనంగా ఉంటుంది. ముఖ్యంగా ఉచ్చస్థుడైనటువంటి శనితోటి రాహుతోటి కలయిక, అలాగే క్రూరగ్రహమైనటువంటి కుజుడు యొక్క వీక్షణ, రవి యొక్క వీక్షణ, కేతువు యొక్క వీక్షణ ద్వారా చంద్రుడి యొక్క పరిస్థితిలో ఏర్పడేటువంటి ప్రతికూలత ప్రభావం మానవుల మీద అలాగే ప్రకృతి మీద కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే ఈ ప్రతికూలతని మనం ఎదుర్కోగలుగుతాం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో తత్తరపాటు సంఘటనలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆలస్యంగా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిరు విఘ్నాలు తప్పవు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుడు చేసేటువంటి పూజలు గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి దోష నివృత్తిని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రక్షణకి తోడ్పడుతుంది. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు ఊపందుకుంటాయి. మైత్రి బంధువులతో కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి పూజలు శత్రు భయాన్ని పోగొడుతుంది. గృహ సంబంధిత సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదల్ని ఇనుముడింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే ఆర్థిక సంబంధ బాంధవ్యాలపై చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తొలగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహనం ఉన్నప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం వంటి చర్యలు ప్రయాణాల విషయంలో ఏర్పడేటువంటి సంకటాలను తొలగిస్తుంది. చంద్రగ్రహణం సందర్భంగా ఈ మిథున రాశి వారు దక్షిణామూర్తిని ప్రార్థించడం ద్వారా విపత్తుల్ని దూరం చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. చిరు సమస్యలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలని చవిచూస్తారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి సంకటాలను తొలగించేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం వంటి చర్యలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి. చంద్రగ్రహణం సందర్భంగా ఈ కర్కాటక రాశి వారు మహాగణపతిని పూజించడం వంటి చర్యల ద్వారా మనోవైషమ్యాలని, వ్యాకులతల్ని దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ నూతన ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు ఉపకరిస్తాయి, ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది.
నూతన విజయాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సాహసమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను చేజిక్కించుకునేటువంటి అవకాశాలని దగ్గర చేస్తాయి. ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఈ సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని శ్రద్ధతో పూజించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది, విజయాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ఒడిదుడుకులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. అకారణ విరోధాలు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. భాగస్వాములతో మైత్రి విషయంలో పొరపాట్లు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. చంద్రగ్రహణం సందర్భంగా ఈ కన్యా రాశి వారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి, అశాంతిని దూరం చేస్తాయి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసికమైనటువంటి వ్యాకులతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ధైర్యం ఉన్నప్పటికీ కొనసాగించలేకపోతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి విజయాలను దగ్గర చేస్తాయి. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా స్వాతి నక్షత్రంలో ఏర్పడుతోంది కాబట్టి ముఖ్యంగా ఈ తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజలు, అభిషేకాది కార్యక్రమాలు దోష నివృత్తికి దోహదపడతాయి. ఇక స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి కొనసాగుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. భాగస్వాముల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం, వినటం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరాకుల్ని దూరం చేస్తుంది. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఈ వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా మనోవైషమ్యాలు దూరం అవుతాయి. అధిక ఖర్చుల నుంచి ఏర్పడేటువంటి ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తిని పొందగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి, ఆశాజనకంగా మారుతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విస్తరణలు బాగా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సఖ్యతని పెంపొందింపచేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఉన్నతిని పెంపొందింపచేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా లాభాలని గడించగలుగుతారు. అన్ని రంగాల వారికి సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ చంద్రగ్రహణం సందర్భంగా ధనుస్సు రాశి వారు ఈశ్వరుడికి చేసేటువంటి పూజలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి, లాభాలను తెచ్చిపెడతాయి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తిని పెంపొందింపచేసుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
నూతన వ్యవహారాలు తలదూర్చి కొత్త సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, మానసిక చిరాకుల నుంచి రక్షిస్తుంది. ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా మకర రాశి వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా దోషాలను నివృత్తి చేసుకోగలుగుతారు, ప్రశాంతత పెరుగుతుంది. విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జాప్యాలు కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు ఆకస్మికంగా తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు పొరపాట్లను సూచిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, ప్రార్థించడం, నమస్కరించడం వంటి చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. చంద్రగ్రహణం సందర్భంగా ఈ కుంభరాశి వారు దక్షిణామూర్తిని ఈ రోజు ఆరాధించడం ద్వారా భాగ్యంలో ఏర్పడేటువంటి గ్రహణం స్థితి ద్వారా ఏర్పడేటువంటి దోషాలను నివృత్తి చేసుకోగలుగుతారు, ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన మార్పులు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో తత్తరపాటు సంఘటనలు, పొరపాట్లు దొరుకుతాయి. పరిష్కరించలేనటువంటి సమస్యలు తారసపడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి, రక్షణకి తోడ్పడుతుంది. చంద్రగ్రహణం సందర్భంగా ఈ మీనరాశి వారు ముఖ్యంగా అష్టమ స్థానంలో ఏర్పడేటువంటి ఈ చంద్రగ్రహణం అతి ప్రతికూలతని కలిగిస్తుంది కాబట్టి ఈశ్వరారాధన ఈరోజు మీరు చేపట్టినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, ప్రాణరక్షణ ఏర్పడుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక చిక్కులు వీడిపోతాయి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం చిత్తా నక్షత్రం. దీని అధిదేవత త్వష్ట్ర. అలాగే ఆ నక్షత్రాధిపతి కుజుడు. ఈ చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. కుజుడి యొక్క స్వక్షేత్ర స్థితి ఉన్నప్పటికీ శని ద్వారా ఏర్పడేటువంటి వీక్షణ అతి ప్రతికూలత కలిగిస్తుంది కాబట్టి ఈ దోష నివృత్తికై కందుల దానం, నువ్వుల దానం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈ చిత్తా నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అతి రక్షణని కలిగిస్తాయి. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తాయి. అపర దత్తాత్రేయమూర్తిగా భావించే శ్రీ షిరిడీ సాయి చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉంటాయి. గోధుమల్ని తిరుగల్లో విసరడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం. అది ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ షిరిడీ సాయి తిరుగలతో గోధుమల్ని విసిరి గోధుమ పిండిని గ్రామ పొలిమేరల్లో చల్లి కలరా వ్యాధిని తన లీలా విశేషంతో నివారించేవారని చెబుతారు. గోధుమ పిండికి కలరా వ్యాధికి సంబంధం ఏమిటి? పిండి విసరగానే కలరా తగ్గిపోవటం ఏమిటి? బాబా చర్యల్లోని అంతరార్థం, లోతు మన అల్పజ్ఞానానికి ఓ పట్టాన అర్థం కాకపోవడం అసహజమేమీ కాదు. విసరడం అనే చర్యలో గొప్ప వేదాంత భావం ఇమిడి ఉంది. బాబా షిరిడీలో 60 ఏళ్ల పాటు నడయాడారు. బాబా శరీరంతో ఉన్నన్నాళ్ళు గోధుమలని విసురుతూనే ఉన్నారు. నిజానికి బాబా విసిరింది గోధుమల్ని కాదు, భక్తుల పాపాలు, మనోవిచారాలను. తిరుగలి కింద రాయి కర్మ, పై రాయి భక్తి. చేతితో పట్టుకునేటువంటి పిడి జ్ఞానం. జ్ఞానం అనే పిడిని గట్టిగా పట్టుకుని భక్తి అనేటువంటి పై రాయిని తిప్పుతూ కర్మల్ని ధ్వంసం చేసుకోవాలి. జ్ఞానం కోరికల్ని తుడిచిపెట్టేస్తుంది. ఈ జ్ఞానంతో త్రిగుణ రాహిత్యం పొందాలి, అహంకారాన్ని చంపుకోవాలి. ఈ సందర్భంగా భక్త కబీర్ ఉదంతాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవటం సముచితం. ఒకరోజు ఒక స్త్రీ తిరుగల్లో ధాన్యం వేసి విసురుతోంది. అది చూసి కబీరు ఏడవసాగారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నేను కూడా ఈ ధాన్యం మాదిరిగా ప్రపంచమనే తిరుగల్లో విసరబడుతున్నాను కదా అని కబీర్ రోధిస్తూ చెప్పారు. అప్పుడు ఆ గురువు కబీర్ను ఇలా ఓదార్చారు. భయపడకు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకో, అనగా జ్ఞానాన్ని విడవకు, మనసు కేంద్రీకరించు, ఏకాగ్రత చెదరనీయకు, తదేక దృష్టితో అంతరాత్మని చూడు, నీవు తప్పక రక్షణ పొందుతావు. మన అజ్ఞానాన్ని మన్నించి మన తరపున బాబా మన పాపాలని కష్టాలని ఇలా పిండి చేస్తున్నారు. ఇది శ్రీ షిరిడీ సాయిబాబా తిరుగలతో గోధుమల్ని విసరటంలోని ఆంతర్యం. ఇవి ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు.
ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనయోగ రీత్యా మిథున రాశి వారి యొక్క ప్రభావం, వారు ఆచరించేటువంటి విషయాలు వారి జీవితంలో ధనయోగ ప్రాప్తిని ఏ విధంగా కలిగిస్తాయి అనే విషయాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, ఈ మిథున రాశి వారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని గురువులను పూజించటం మర్చిపోకూడదు. గురు కృప ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. ఇది అగ్నితత్వానికి సంబంధించిందై గురువుకి సంబంధించిందిగా ఉంటుంది కాబట్టి గురు కటాక్షం లేనిదే వీరు విజయాలు అంత గొప్పగా రాణించటానికి ఆస్కారం తక్కువగా ఉంటాయి. విద్యాబుద్ధులు చెప్పేటువంటి వారిని, గురూపదేశం పొందినటువంటి వారిని, ఆధ్యాత్మిక గురువులను వీరు గౌరవపూర్వకంగా చూడటం మంచిది. వీరి యొక్క ప్రసన్నత ధనయోగ ప్రాప్తికి ఆస్కారాన్ని కలిగిస్తుంది. వీరు భయం మరియు అనుమాన గుణాలను జయించాలి. ప్రతి చిన్న విషయానికి కూడా భయపడేటువంటి పరిస్థితిని విడనాడాలి. ఆలోచనలు ఎక్కువ, ఆచరణ తక్కువ కావటం, సున్నితమైనటువంటి మనస్సు కలిగి ఉండిన కారణంగా డబ్బు నిలకడ తక్కువగా ఉంటుంది. వైరాగ్య భావాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. పెద్దలతో వివాదాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారికి పనికిరావు. సంపాదనా పరులైతేనే తల్లికి వీలైనంతగా ధనాన్ని ఖర్చు చేయాలి, కానీ ఆమె నుంచి ధనాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఈ రాశివారు. అంటే తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. వీరు తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీరు ఆరాధన చేయవలసిన దైవం సాక్షాత్తు లక్ష్మీదేవి, హనుమంతుల వారు. వీరిరువురిని కూడా ఆరాధన చేసినట్లయితే చాలా గొప్ప అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో వీరు ధనయోగ ప్రాప్తిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వీరు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసినట్లయితే శత్రువుల నుండి రక్షణ ఏర్పడుతుంది. వీరి యొక్క దిక్కు పడమర దిక్కుగా చెప్పవలసి ఉంటుంది. మిథున రాశి వారు పడమర దిక్కులో ఉన్నటువంటి ముఖద్వారం వీరికి సర్వే సర్వత్రా కలిసి వస్తుంది. శ్రీ సూక్త పారాయణ, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తరం, హనుమాన్ ద్వాదశనామ స్తోత్రాలు చదవడం చాలా మంచిది. మిథునం అనేటువంటిది వాయుతత్వ రాశికి సంబంధించింది. మిథున రాశికి అధిపతుడి బుధుడుగా ఉంటాడు కాబట్టి మిథున రాశి వారు తమ ఇంటిలో మనీ ప్లాంట్లు ఎక్కువగా పెంచడం చాలా మంచిది. ఒక కొత్త మట్టి కుండను కొనండి, బాగా శుద్ధి చేయండి. ఒకానొక చోట దాన్ని పెట్టి వాడని శుభ్రమైనటువంటి నీటిని కుండ నిండా పోయండి. ప్రతిరోజు నీటిని మాత్రం మార్చుతూ ఉండండి. ఆ నీటిని మీరు మొక్కలకు కానీ ఎవరు తొక్కని స్థలంలో కానీ పోయాలి. నీటి కరువు ఉన్న ఎడల వాటిని త్రాగుడానికి వాడుకోవచ్చు. ఇది ఆర్థిక చింతనను దూరం చేస్తుంది ఈ రాశి వారికి. కర్కాటక రాశి వారు జలతత్వ రాశికి సంబంధించిన వారుగా ఉంటారు. వీరు ఆర్థిక అభివృద్ధి కోసం గణపతిని ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. పితృదేవతలను ఆరాధన చేయటం వీరికి సర్వే సర్వత్రా కూడా సుఖదాయకం. ఆర్థికంగా బాగా కలిసి రావడానికి కుక్కలకు తప్పనిసరిగా ఆహార పదార్థాలు అందించాలి. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఏదైనా నియమపూర్వక ఆరాధనలో ఉన్న కాలంలో వీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని భుజించకూడదు. వీరు కోళ్లకు మేత గనక వేసినట్లయితే చక్కటి యోగవంతమైన ధనయోగాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. ఈ రాశి వారి యొక్క దిక్కు ఈశాన్యం, నైరుతి మూలలో సింహద్వారం మాత్రం ఉండకూడదు. ఉత్తర లేక పశ్చిమ దిశల్లో సింహద్వారం వీరికి చాలా మంచిది. వీరి యొక్క ఇంటి పరిసరాలలో
వేప చెట్టు గనక ఉన్నట్లయితే చాలా శుభాన్ని చేకూరుస్తుంది. ఆ వేప చెట్టుకు మాత్రం ప్రతి శుక్రవారం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వీలైతే ధూపం వేయటం సర్వే సర్వత్రా కూడా ధన యోగాన్ని ప్రసాదింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ధన సంపాదన కోసం పాటించవలసిన నియమాల్లో నీటిని దానం చేయటం, చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో జీవించడానికి పెద్దలను గౌరవించటం ఈ రాశి వారు గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికలు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహంలో జరిగేటువంటి విపత్కర పరిస్థితులు, ఆర్థిక ఇక్కట్ల నుంచి బయలుపడటానికి ఇంటి ముంగిట ఏ తీరున ఉన్నటువంటి గణపతిని స్థాపించాలి అన్నది ప్రశ్న. స్థితిపతి, నిధిపతి, గణపతి, ప్రియపతి ఆయన యొక్క విగ్రహం మీ గృహంలో ఇంటి ముంగిట కనుక ఉంచుకోవాలి అనేటువంటి తలంపు ఉన్నట్లయితే ఎడమవైపు తొండం ఉన్నటువంటి గణపతి విగ్రహం ఇంటి బయట సర్వే సర్వత్రా శుభాన్ని కలిగిస్తుంది. మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.